హలో ఎవ్రీవన్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న 3 డిఫరెంట్ బ్లౌజెస్ ఫుల్ వీడియో అయితే నిన్న కటింగ్ వీడియో అయితే పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను, అదే విధంగా పూర్తిగా మీరు కటింగ్ చూసిన వాళ్ళైనా సరే అండ్ కటింగ్ అర్థం కాకపోయినా ఇంకోసారి చూసి ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. కటింగ్ ఒకటే ఉంటుందని మనం డిజైన్ చేసి దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు, అందుకని చెప్పేసి ఈ వీడియో అండ్ ఫుల్ వీడియో చూసేసేయండి. మంచి అండ్ ఒకటే కటింగ్లో 4 డిఫరెంట్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది వీడియో అయితే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చూసేద్దాం. మొత్తం చూసినాక బ్లౌజులు ఎలా ఉన్నాయో చూద్దాం మరి. ఓకే, చూసారు కదండి. ఈ విధంగా నేను ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ జస్ట్ ½ ఇంచు నుంచి ½ ఇంచు నుంచి ½ ఇంచు మాత్రమే ఈ విధంగా నేను అంటే పై వైపున షోల్డర్ పై వెనకాల వైపు వచ్చేసి నేను జస్ట్ ½ ఇంచు ½ ఇంచు అంతే కట్ చేస్తున్నాను. కింది వైపున వచ్చేసి ఇక్కడ డ్రా చేశాను చూసారా. ఈ విధంగా 3 ఇంచు వెడల్పు తీసుకొని దాంట్లోనే చిన్నగా ఈ విధంగా డ్రాప్ వేశాను. ఇక్కడ మనకు నచ్చిన నెక్ ఏదన్నా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. డ్రాప్ అనే కాదు, స్క్వేరు లేదు అంటే రౌండ్గా లేదు అంటే ఎగ్ టైపు అలా ఏదైనా వేసుకోవచ్చు, అది మన చాయిస్. అంటే డిఫరెంట్గా డిజైన్ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే మనం ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే జస్ట్ డ్రాప్ ఇలాంటివి ఎక్కువ నాకు ఇష్టం ఉంటుంది, ఎందుకో తెలియదు మరి. ఇలాంటివి నా బ్లౌజ్కి మీరు దాదాపుగా గమనిస్తే డ్రాప్ అలాంటివి ఎక్కువ ఉంటుంది. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా టక్స్ పెట్టేస్తున్నాను రెండు వైపులా. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫస్ట్ రెడీ చేసుకుంటున్నాను. దానికి అయితే ఈ విధంగా టక్స్ పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అంటే ఫ్రంట్ పార్ట్ రెడీ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కండి నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్. నేను ఇక్కడ అండ్ 3 ఇంచు వెడల్పుతో నెక్ అంటే పై వైపున 3 ఇంచు, కింది వైపున మనం ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టార్ నెక్ వేద్దాం అనుకున్నాను, ఆ తర్వాత మళ్ళీ రౌండ్కి వెళ్ళిపోయాను అన్నట్టు. ఆల్రెడీ స్టార్ ఒకటి ముందనే స్టిచ్చింగ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూసారు కదా. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనం ఇక్కడ పై వైపున షోల్డర్ దగ్గరకు ఉండాలి, కింది వైపున వచ్చేసి కొంచెం ఇట్లా రౌండ్ దింపాలన్నట్టు. పార్ట్ ఎలా ఉంటుంది మనకి కిందికి వచ్చేసి రౌండ్ ఎక్కువ, పై వైపు వచ్చేసి రౌండ్ తక్కువ ఉంటుంది కదా. ఆ విధంగా అనేది డ్రా చేసుకొని మనం కటింగ్ అనేది అండ్ లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఈ విధంగా అటాచ్ చేసుకొని మనం ఫస్ట్ నెక్ కట్ చేసుకున్నాక లైనింగ్ అటాచ్ చేసుకుని ఆ తర్వాత అయితే ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ వైపున ఎలా అయితే టక్స్ వేస్తామో సేమ్ దీనికి కూడా అలాగే టక్స్ వేసుకుంటే ఏంటంటే మనకు ఫ్రంట్ వైపున మన ఉక్సు పట్టి లెంత్ అనేది తగ్గుతుంది అన్నట్టు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. దీనికైతే నేను షేప్ పట్టి ఏమీ యాడ్ చేయట్లేదు, షేప్ పట్టి వీడియో కూడా పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాను. ఉక్సు పట్టి అదేవిధంగా కాజు పట్టి అటాచ్ చేసుకున్నాక సైడ్ మనం ప్రింట్స్ కట్ సైడ్ ఉంటుంది కదా, అది కూడా అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా సరే నడుము దగ్గర నుంచే అటాచ్ చేయాలి. అలా చేస్తే ఏంటంటే మనకు మంచి అంటే పై వైపున ఇక్కడ కొంచెం క్లాత్ ఎగస్ట్రా ఇటు కొంచెం కిందికి పైకి అయినా కూడా అది అడ్జస్ట్ అవుతుంది. మన సంఖ్య లోతు తీస్తాం కదా, అప్పుడు అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. రెండు వైపు కూడా అదే విధంగా అటాచ్ చేస్తున్నాను. ఏ మాత్రం గుంజకండి, గుంజితే కొంచెం క్రాస్ కదా మనకు. ఫ్రంట్ పార్ట్ అంటే ప్రింట్స్ పార్ట్ వస్తుంది, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది కాబట్టి అది రెండు క్రాసే ఉంటాయి కదా. ఆ షేప్ వచ్చేసి క్రాస్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా క్లాత్ మళ్ళీ మిగులుతుంది, అందుకని చెప్పేసి ఆ షేప్ అవుట్ అవుతుంది. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఏమాత్రం లాగకుండా ఈ విధంగా అయితే నీట్గా అటాచ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టండి, ఇప్పుడు మేము వెళ్ళే ట్రైనింగ్లో కూడా చెప్పేది అదేనన్నట్టు, మీరు మీ కస్టమర్స్ని ఎలా రాబట్టుకోవాలి, అదేవిధంగా అండ్ అంటే ఇప్పుడు ట్రైనింగ్లో చెప్తూ ఉంటారు కదా అన్నీ ఎలా రాబట్టుకోవాలి అండ్ మీ ఫినిషింగ్ బ్లౌజ్ని ఎలా ఇస్తున్నారు అనేది చూసుకోండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళ పల్లెటూరులో కుట్టే వాళ్ళు ఉన్నా సరే అండ్ వాళ్ళ దగ్గర ఎంత దూరమైనా కూడా వెళ్ళి ఇస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ స్టిచ్చింగ్ ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా బొటిక్లో కుట్టే వాళ్ళు కూడా ఉంటారు, అలా అని వాళ్ళకి ఫినిషింగ్ అందరి బాగుంటాయని కాదు, కొంతమంది మాత్రమే బాగుంటాయి. మళ్ళీ కొంతమంది ఇలా ఫీస్ వర్క్ అలా ఇచ్చి చేపించే వాళ్ళే ఉంటారు కదా, అందుకని చెప్పేసి మీ ఫినిషింగ్ చూసుకోండి. అదేవిధంగా మీరు డిజైన్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఎదుటి వాళ్ళ బాడీకి ఎలా ఫిట్ అవుతుంది, ఇవన్నీ చూసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ నేను క్లాత్ ఏమాత్రం కదలకుండా పోగులు వస్తాయేమో అని చెప్పేసి ముందుగానే సంఖ్య లోతు కోసం అని చెప్పేసి రెండు వైపులా ఈ విధంగా అయితే కుట్టు వేసేసాను. ఆ తర్వాత నేను ఇక్కడ సంఖ్య అంటే లోతు అనేది తీస్తున్నాను. చూడండి, సంఖ్య లోతు మనం అయితే ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసినాకనే తీస్తాను నేను. ఈ విధంగా గీసుకుని ½ ఇంచు తీస్తాను. అలా తీస్తేనే నాకు సంఖ్య దగ్గర గుళ్ళు అనేది రాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఎవరి బ్లౌజ్కైనా సరే ఇదే విధంగా అనేది నేను సంఖ్య లోతు అనేది తీస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా తీసి అక్కడ ఖర్చు వేసేస్తే ఏంటంటే అక్కడికి మనకు ఫినిషింగ్ మార్జిన్ అనేది అక్కడికి వస్తుందని మనకు ఐడియా ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఎక్కడికక్కడ ఖర్చు అనేది కంపల్సరీ.
ఆ తర్వాత ఇలా షోల్డర్స్ అటాచ్ చేసుకుంటున్నాను. బోట్ నెక్ కానీ మన హై నెక్ అండ్ మన మహానటి బ్లౌజ్కి ఎక్కువగా పీస్ వర్క్ ఎక్కువ ఉండదు. ఇక్కడ చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ ఉక్స్ కాజా అటాచ్ చేసుకోవాలి, ప్రింట్స్ కట్ అటాచ్ చేసుకున్నామంటే రెడీ అయినట్టే. ఈ విధంగా రెడీ చేసుకొని అండ్ ఇక్కడ నేనైతే అండ్ షోల్డర్కి 2 times స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అండ్ షోల్డర్ చాలామంది ఏంటంటే కింది వైపున మనకంటే నెక్ వైపున కాకుండా కొంచెం షోల్డర్ వైపున ఏమిటంటే కొంచెం ఇట్లా డౌన్ వంగినట్టు చేస్తారు. అలా చేయకండి. ఒకవేళ మీరు షోల్డర్ జాయింట్ చేసే ముందు చూస్తే మాత్రం అక్కడ ఫినిషింగ్ అనేది కరెక్ట్ ఇచ్చేసేయండి. నేనైతే ఇక్కడ మా పాపతో మాట్లాడుకుంటూ వర్క్ అనేది చేస్తున్నాను. పక్కనే ఫోన్ కనిపిస్తుంది కదా, దీనికైతే నేను చెప్పాను కదా ఇక్కడ ఎల్లో కలర్ పైపింగ్ యాడ్ చేస్తున్నాను. నిజంగా అంటే సిల్వర్ పైపింగ్ పెట్టచ్చు, ఎక్కువ మనకు సిల్వర్ ఉంది దాంట్లో. కాకపోతే ఏంటంటే మెరూన్ కొంచెం ప్లెయిన్ ఉంది కదండి, మనకు మెరూన్లో ఎక్కడ సిల్వర్ అక్కడక్కడ చిన్నగా బుట్టిస్ మాత్రమే ఉంది, ప్లెయిన్ ఉంది. దానికి మనం అంటే వైట్ లాగా, సిల్వర్ అంటే వైట్ లాగానే ఉంటుంది కదా, ఇప్పుడు ప్లెయిన్ ఊరికి మెరూన్ కలర్ ప్లెయిన్కి మనం పైపింగ్ అంటే సిల్వర్ పెట్టామనుకోండి ఇట్లా కొట్టేసినట్టు కనిపిస్తుంది. నాకు అది అంతగా నచ్చదు. పైపింగ్ వేస్తే దాంట్లో ఇట్లా పొదిగినట్టు ఉండిపోవాలన్నట్టు అట్లా ఉంటేనే నేను పైపింగ్ అనేది యాడ్ చేస్తాను. కొన్ని వాటికి ఓకే పర్వాలేదు, దానికి కాంబినేషన్ చూసుకొని వేస్తాను. దీనికైతే నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. అది ఎల్లో కూడా డార్క్ ఎల్లో, మన కొంచెం మస్టర్డ్ ఎల్లో అంటారా డార్క్ ఎల్లో అంటారా నాకు ఐడియా లేదు, కానీ ఆ ఎల్లో తీసుకొని అయితే ఈ విధంగా పైపింగ్ అనేది యాడ్ చేసేస్తున్నాను. చూడండి వెనకాల డ్రాప్లో చిన్న నెక్ అంటే వీడియో పోయినట్టుంది, అది ఏమీ లేదండి. సేమ్ ఇక్కడైతే ఎలా అయితే పైపింగ్ వేస్తున్నానో సేమ్ అదే విధంగా పైపింగ్ వేసుకొని లాస్ట్కి మనం ఎక్కడ మనకు ఓపెన్ ఇవ్వలేదు కాబట్టి లాస్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం లోపలికి మలిచి అక్కడ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారనుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా పైపింగ్ అనేది ఇచ్చేస్తాను. దాదాపుగా నేను అలా వేయడానికి ఏంటంటే కొంచెం బాడీ దగ్గర అంటే నడుము దగ్గర స్టిఫ్నెస్ అనేది ఉంటుంది అండ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అనేది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ పైనుంచి కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనకు పైపింగ్ క్లియర్గా తెలుస్తుంది అండ్ ఎక్కడ కూడా మనకు క్లాత్ లైనింగ్ అనేది బయట కనిపించకుండా నీట్గా కవర్ అవుతుంది అన్నట్టు. రెండు వైపులా అదే విధంగా వేసుకున్నాను. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ తర్వాత అండి నెక్కి అయితే అక్కడక్కడ ఖర్చు వేయాలి కంపల్సరీ. అట్లా ఖర్చు వేసి మనం అంటే ఫినిషింగ్ పై నుంచి ఫినిషింగ్ ఇచ్చామనుకోండి చాలా బాగుంటుంది. ఖర్చు వేయకపోతే ఆ రౌండ్ అనేది షేప్ తిరగదు, అదొకటి గమనించుకోండి మీరు. ఈ విధంగా అయితే నేను ఖర్చు వేసేసి ఫినిషింగ్ చేసేసాను నెక్ కూడా. అండ్ 1 టెన్షన్ గ్యాప్తో ఫినిషింగ్ అనేది చేసేసేయాలన్నట్టు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నెక్. నాకైతే నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి కూడా వేసేస్తున్నాను. నేను పైపింగ్ యాడ్ చేసేసాను, పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసేసి హ్యాండ్స్ని కూడా ఈ విధంగా ఫినిషింగ్ చేసి హ్యాండ్స్కి అయితే నేను లోపల నుంచి పైపింగ్ వేసానండి, ఎక్కడ మనకు బయట కనిపించదు అన్నట్టు. ఆ తర్వాత అయితే ఈ చుట్టూ ఈ విధంగా ఫినిషింగ్ చేశాను. మీకు చూస్తుంటే ఏర్పడుతుంది కదా ఇట్లా పొదిగినట్టు లేదా పైపింగ్. అండ్ మనం బ్యాక్ సైడ్ అంటే డ్రాప్కి కూడా నేను అక్కడక్కడ ఖర్చు వేసేసి ఈ విధంగా ఎక్కడి నుంచైనా ఫినిషింగ్ ఇచ్చేయచ్చు. మనం ఓపెన్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఎక్కడన్నా చూసుకొని మనం అక్కడ నుంచి ఫినిషింగ్ వేసుకోవాలి. బట్ అక్కడనే మనం ఫినిషింగ్ ముగించినట్టు కనిపించకూడదు. దీంట్లో ఉన్నదే అది, మనం ఫినిషింగ్ ఇవ్వాలి కానీ అక్కడే మనం ఫినిషింగ్ కంప్లీట్ చేసినట్టు మాత్రం కనిపించకుండా చుట్టూ ఒకేలాగా కనిపించేటట్టు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ లాస్ట్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు రబ్ చేయడం, లేదు అంటే ఎక్కువగా రబ్ చేసేయడం, అది థ్రెడ్ ఎక్కువగా కనిపించడం అలాంటిది ఉంటుంది. అది చేయకండి మీరు. ఒక్కటి ఆ కుట్టు మనం స్టార్టింగ్ అయితే ఎట్లా వేస్తామో దాంట్లో అది కరెక్ట్ ఫిక్స్ అయిపోవాలి అంతే. అలా చేస్తేనే మనకు ఫిట్టింగ్ అండ్ బ్లౌజ్లో మన స్టైల్ ఏంటిది అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. అంతే, మీరు ఈ విధంగా అనేది బ్లౌజ్ డిజైన్ చేయండి అండ్ వేరే లెవెల్లో బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మనము చిన్న నేర్చుకుంటుంది. స్టిచ్చింగ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుందండి. కొత్తగా అదే మనం వచ్చిన మోడల్ అనేది ఏమీ ఉండదు, ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్ అవుతుంటూ ఉంటుంది. కాబట్టి మనకైతే ఇప్పుడు ఒకప్పుడు చాయిసెస్ లేకుంటే, బట్ ఇప్పుడు యూట్యూబ్లో మంచి చాయిసెస్ ఉన్నాయి కాబట్టి తెలియని డిజైన్ నేర్చుకొని మరీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆ తర్వాత అయితే నేను హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాక ఎప్పుడైనా సరే బ్లౌజ్కి నడుము దగ్గర నుంచే ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వైపుల పైపింగ్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అదేవిధంగా అండి సంక డౌన్ కూడా రెండు వైపుల ఫ్రంట్ది అండ్ బ్యాక్ది సంక డౌన్ కూడా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోండి. అలా ఉంటేనే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అండ్ ఎక్కడ కూడా మీ బ్లౌజ్లో ఇంత చిన్న వంక కూడా రాదు. అండ్ నేను హ్యాండ్స్ లూజ్ కూడా చూసుకొని ఫినిషింగ్ అనేది చేసేస్తున్నాను అన్నట్టు. ఈ విధంగా ఫినిషింగ్ చేసేసుకుందాం బ్లౌజ్ ఫిట్టింగ్. వేరే వాళ్ళు మన బ్లౌజ్లో వంక తీయడానికే ఉండదు అండ్ మీరు వేరే వాళ్ళ స్టిచ్చింగ్ చేసినా సరే నా వీడియోస్ చూసి చాలామంది అయితే స్టిచ్చింగ్ చేశారు. ఆయన కామెంట్ అక్క ఇది ఇక్కడ ఏం చేద్దాం
ఇక్కడ ఎలా దీన్ని ఫినిషింగ్ ఇస్తే బాగుంటుంది అక్క అని చెప్పేసి అడిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడిగిన డిజైన్ కంటే మీరు కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఇవ్వండి. వాళ్ళు కస్టమర్స్ ఇంకా ఎప్పటికీ మనని వదిలిపెట్టారన్నట్టు. అలా ఉండాలి మన స్టిచ్చింగ్ చేసే విధానం అన్నట్టు. ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిందేనండి. స్టిచ్చింగ్ అంటే ఒకేలాగా ఉండదు. ఇప్పుడు డిఫరెంట్ మోడల్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ ప్యాటర్న్ కుట్టాల్సి ఉంటుంది. నాకు ఇంతే వస్తుంది, నేను ఇంతే చేస్తాను, ఇంతకంటే ముందు అంటే ఇంతకంటే ఎక్కువ నేను చేయలేను అని చెప్పేసి అనకూడదు. అండ్ మనం ఓకే వాళ్ళు చూపించేసారా ఆ డిజైన్ అంత దించేసేయాలి, అట్లా ఉండాలి అన్నట్టు ఎప్పటికప్పుడు. నేనైతే దాదాపు ట్రై చేస్తాను, అలా అని కాదు. కొన్ని వాటిని మాత్రం ఓకే ఈ విధంగా మీరు చూపించారు కదా ప్యాటర్న్, దీన్ని అయితే ఏమన్నా చేంజ్ చేసి ఈ విధంగా అయితే రెడీ చేయగలను నేను అని చెప్పేసి చెప్తాను. లేదు అంతే కావాలి అంటే నా వల్ల అయితేనే తీసుకుంటాను, లేదు అంటే వదిలిపెట్టేసాను. ఎందుకంటే ఓకే వాళ్ళు అయితే ఒక డిజైన్కి ఫిక్స్ అయి ఉంటారు కదా, మనం మళ్ళీ ఓకే దాన్ని చేస్తామని చెప్పేసి ఏదో ఒకటి చేసేసి ఇవ్వలేము కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను నేను. అండ్ ఓవరాల్గా అయితే బ్లౌజ్ ఇలా రెడీ అయింది. మీకు ఎలా అనిపించేది అనేది తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ ఏ వీడియో చేద్దామో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్. మరి స్టిచ్చింగ్ మొత్తం చూసారు కదా. అండ్ ఈ చీరకు నేను ఈ విధంగా ఆల్రెడీ కటింగ్ వీడియో నిన్న పెట్టాను అండ్ వేసుకున్న వీడియో కూడా చూపిస్తాను, అంటే చూసారు కదా. ఇది బ్లౌజు. అండ్ నేను చెప్పాను కదా ఇది మహానటి బ్లౌజు. బ్యాక్ సైడ్ ఇలా డ్రాప్ ఇచ్చాను, చిన్నగా ఇలా డ్రాప్ ఇచ్చాను. ఇక్కడ చూడండి చిన్నగా ఇట్లా డ్రాప్ ఇచ్చాను. దీంట్లో ఎక్కువగా సిల్వర్ ఉంది, సిల్వర్ పెట్టచ్చు, బట్ మెరూన్కి సిల్వర్ ఇట్లా కొట్టినట్టు కనిపిస్తుంది అన్నట్టు. దీంట్లో అయితే జర్రీలో కలిసిపోయింది. అదే మనం ఇక్కడ పైపింగ్ పెట్టామనుకోండి కొట్టినట్టు కనిపిస్తుంది. మీరు నేను వేసుకున్నప్పుడు కూడా చూసారు కదా, ఎక్కడ గింత కూడా మనకు కనిపించదు ఇది అన్నట్టు. అండ్ హ్యాండ్స్కి కూడా నేను పైపింగే ఇచ్చాను. చిన్నగా ఇక్కడ చిన్నగా కుచ్చులాగా బుగ్గ పెడదాం అనుకున్నాను స్మాల్గా, బట్ ఈ చీర కొంచెం ఇట్లా మనకు మరీ ఇంత అంటే కొంచెం స్టిప్గా ఉంది కదా శారీ, అందుకని చెప్పేసి పెట్టలేదు నేను. అంటే ఎందుకంటే మనకు శారీని బట్టి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవాలో దాన్ని బట్టి నేను చేస్తాను, అందుకని చెప్పేసి దీనికి ఇలానే డిజైన్ చేసేసాను. ఫ్రంట్ వైపులో వచ్చేసి కొంచెం ఇట్లా పాట్ లాగా వస్తుందండి, మీరు గమనిస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి పాట్ లాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి వెడల్పు వస్తుంది, ఇక్కడికి వచ్చేసి దగ్గరకు వస్తుంది. ఈ షేప్ అనేది రావాలన్నట్టు మనకు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా షేప్ అనేది రావాలి. అప్పుడే మనకు మంచి ఫిట్టింగ్ ఉంటుంది, చూడడానికి కూడా మంచి లుక్ ఉంటుంది అన్నట్టు. ఇలాంటి బ్లౌజెస్ అయితే మంచి అఫిషియల్ లుక్ అయితే ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఒక్కసారి. ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది కట్టుకున్నప్పుడు కూడా చూపించాను కాబట్టి ఓవరాల్గా అది శారీ మొత్తం చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్యాటర్న్ చూపిద్దాం మీకు, దేని దానికి వెరివేషన్ తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇది ఒకటి. అండ్ సేమ్ ఇదే కటింగ్లో ఆల్రెడీ మొన్న ఇది వేసుకున్నాను, ఇది కూడా చూపించాను మీకు. ఇది ఒకటి. దీనికి కూడా ఇలా డ్రాప్ పెట్టాను, దీనికి ఇక్కడ మధ్యలో ఓపెన్ ఇవ్వలేదు. ఈ బ్లౌజ్కి ఓపెన్ ఇచ్చాను చూడండి. ఓపెన్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చేసాను. ఇది ఒక ప్యాటర్న్ అన్నట్టు, ఇట్లా మనకు డిఫరెంట్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 2 ఉక్సులు వచ్చేటట్టు పెట్టాను. ఇది కూడా హై నెక్ అంటే మహానటి బ్లౌజే, బట్ దీనికి ఇక్కడ ఉక్సులకు కూడా పైపింగ్ ఇచ్చేసాను. 2 వైపులా పైపింగ్ ఇచ్చేసి ఇక్కడ 2 బటన్స్ పెట్టేటట్టు పెట్టాను. ఇక్కడ బటన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. బట్ మనకు హెయిర్ మొత్తం దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటుంది. నేను ఆల్రెడీ అనుభవం మేరకు చెప్తున్నాను అన్నట్టు. నా బ్లౌజ్కి ఒకటి పెట్టుకుంటే తీసేసాను నేను. అప్పటి నుంచి ఇక్కడ బ్యాక్ బటన్స్ వచ్చినా కూడా నేను పైన నుంచి బటన్స్ కానీ ఇంకా డిఫరెంట్ దొరుకుతాయి కదా మనకు శారీ మ్యాచింగ్, ఆ బటన్స్ ఏది పెట్టుకోవట్లేదు. ఎందుకంటే హెయిర్ ఇరుక్కుంటుంది, అదొక ప్రాబ్లం దాంతోనే. అందుకని జస్ట్ ఇట్లా పైపింగ్ ఇచ్చేసాను. ఇది కూడా డ్రాప్ ఇచ్చాను చూడండి, ఇట్లా చిన్నగా డ్రాప్ ఇచ్చి అండ్ బ్యాక్ కలర్తో ఇలా పైపింగ్ ఇచ్చేసి ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఇలా. ఈ బ్లౌజ్కి మనం చాలా శారీస్ వేసుకోవచ్చండి. సేమ్ ఇది కూడా ఫ్రంట్ వైపున పాట్ నెక్ ఇచ్చాను. నాకు బాగా అంటే కొంచెం ఇష్టంగా ఉంటుంది ఇలా. ఇది కూడా సేమ్ ఇలాగే ఇక్కడ వెడల్పు వస్తుంది, కింది వైపున వచ్చేసి వెడల్పు వస్తుంది, షోల్డర్ దగ్గరికి వస్తుంది అన్నట్టు. మహానటి బ్లౌజ్ అంటే ఇలానే ఉంటుంది. ఇది ఒకటి చూసారు కదా, ఇలా కాంబినేషన్ అంటే మనం డిజైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. డిఫరెంట్గా మనం ఎలా చేసుకోవాలి, అదేవిధంగా దాన్ని ప్యాటర్న్ని చేంజ్ చేసుకోవాలి. అన్నీ ఒకే రకంగా కాకుండా కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ ఇచ్చాము మనం, ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ ఇవ్వలే. ఇది గమనించారా మీరు? ఇక్కడ చూడండి, ఇక్కడ కటింగ్ అనేది ఇవ్వలే, జాయింటే ఉంది పైన పైపింగ్ అండ్ దీంట్లో మొత్తం పైపింగ్ ఇచ్చాను కానీ ఓపెన్ ఇవ్వలే. ఈ బ్లౌజ్కి మాత్రం షోల్డర్ పైన ఓపెన్ ఇచ్చాను. ఇది అన్నట్టు ఈ బ్లౌజ్ అండ్ ఈ శారీ డీటెయిల్స్ అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ ఇదే కటింగ్లో ఈ బ్లౌజ్
ఇక్కడ చూడండి, ఇది ఫుల్ ప్యాక్, దీనికి డ్రాప్ ఇట్లా ఏది ఉండదు, ఫుల్ ప్యాక్ చూడండి. ఇలా ఎక్కడన్నా ఉందా, లేదు కదా, ఇలా వస్తుంది ఈ బ్లౌజ్కి. ఇలా ఒక్కటే కటింగ్లో చూసారు కదా. ఇప్పుడు 3 బ్లౌజెస్ అండ్ బోట్ నెక్ బ్లౌజ్ కూడా దీంట్లోనే వస్తుంది. కాకపోతే అది షోల్డర్ ఇట్లా మనకు వెడల్పుగా వస్తుంది. అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇలా డిఫరెంట్గా బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మంచి అండ్ అఫిషియల్ లుక్ కనిపిస్తుంది. అండ్ ఏ శారీస్కైనా ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మీరు బ్యాక్ సైడ్ ఏ డిజైన్ అన్నా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. బట్ దీనికైతే నేను ఏ డిజైన్ పెట్టలే, సింపుల్ శారీ కాబట్టి ఏ డిజైన్ పెట్టలే. శారీని బట్టి చెప్పాను కదా, డిజైన్ అనేది సేమ్ ఎల్బో హ్యాండ్స్. ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అదే విధంగా అండ్ ఈ బ్లౌజులు మొత్తం నచ్చిందో లేదో, అండ్ ఈ 2 శారీస్లలో ఏ బ్లౌజ్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. మరి అండ్ ముందుగా నా శారీ రీసెంట్గా తీసుకున్నాను, మీకు కూడా చూపించాను ఒకసారి. అండ్ దీనికైతే బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకున్నాను. బ్యాక్ చిన్నగా అంటే డైమండ్ లాగా, ఆ డైమండ్ షేప్ ఏదైతే చిన్నగా డ్రాప్ ఉంటుందో అలా వేసి ఫ్రంట్ ఇట్లా రౌండ్ నెక్ లాగా వేసుకున్నాను. చిన్నగా సింపుల్గా ఇట్లా జ్యువెలరీతో పేర్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను. ఎలా ఉంది, బాగుంది కదా. యాక్చువల్లీ శారీకి మొన్న పైపింగ్ పెడదాం అనుకున్నాను, బట్ మీరేం కామెంట్ పెట్టలేదు కాబట్టి వదిలిపెట్టేశాను. అండ్ బ్లౌజ్కి అయితే ఈ చీరలు ఏదైతే మనకు డార్క్ కలర్ అక్కడక్కడ ఎల్లో కలర్తో బర్డ్స్ వచ్చినాయో, జంగిల్ టీమ్ శారీ అండి ఇది. ఈ శారీకి నేను ఇక్కడ పైపింగ్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చాను అన్నట్టు. ఎలా ఉందనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. జంగిల్ టీమ్ శారీ తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఉండే నాకు. అండ్ అంటే ఇది ఇమిటేషన్ పట్టు లాగా అన్నట్టు, ఫ్యాన్సీలో ఇమిటేషన్ శారీ ఎలా ఉంది. అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా దీనికి పైపింగ్ పెట్టనా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. అదే